హాయ్ ఫ్రెండ్స్, నేను అడ్వకేట్ ఎన్వీఆర్ లక్ష్మీ రజని ఎలియాస్ పిఎస్ఎస్ దేవి, ఏపీ హైకోర్ట్. ఫ్రీ లీగల్ సర్వీస్ ఫర్ లేడీస్కి నేను ఫీజు తీసుకోనండి. నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నెంబర్ వచ్చేసి 9948446460. ఈరోజు మనం తెలుసుకుంటున్న టాపిక్ వచ్చేసి హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955లోని సెక్షన్ 13B గురించి తెలుసుకుందామండి. అంటే సెక్షన్ 13B ఏంటంటే పరస్పర అంగీకారంపై విడాకులు. సో పరస్పర అంగీకారం అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా విడాకులకి అంగీకారం తెలుపుతూ అనేది కోర్టులో అనేది పిటిషన్ అనేది దాఖలు చేసుకోవచ్చండి. ఏంటంటే చేసుకునే ముందు ఇద్దరు కూడా 1 సంవత్సరం అనేది విడివిడిగా ఉండాలి. సో తర్వాత ఏంటంటే పిటిషన్ వేసుకున్న తర్వాత ఏ కారణాల వల్ల వాళ్ళిద్దరూ మ్యూచువల్గా డైవర్స్ తీసుకుందామని అనుకుంటున్నారో ఆ కారణం అనేది కూడా క్లియర్గా రాయాలండి. సో వేసుకున్న తర్వాత 6 నెలలు అనేది టైం ఉంటుంది. సో 6 నెలల తర్వాత వాళ్ళు మనసు మారి మేము కాపురం చేసుకుంటామంటే కనుక వాళ్ళిద్దరు మళ్ళీ కాపురం చేసుకోవచ్చు. అది ఉపసంహరించుకోవచ్చు ఆ పెట్టిన దాన్ని. సో ఒకవేళ లేదు, మాకు ఖచ్చితంగా మేమిద్దరం కలిసి ఉద్దేశం లేదు, మేము ఒకరిని భరించలేము, మాకు ఒకరికి ఒక క్షణం కూడా ఉండలేము అని చెప్పేసి కనుక అంటే కనుక సో 6 months తర్వాత వాళ్ళిద్దరికీ కూడా డైవర్స్ వచ్చే అవకాశాలు అయితే మాత్రం ఉన్నాయండి, 99%. ఓకేనమ్మా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.